Here is the non-spoiler review of the series Salakar, The Legend of an Extraordinary Indian Spy Telugu web series review acted by Naveen Kasturia, Mouni Roy, Mukesh Rishi and other actors etc. ఇంకా ఈ సిరీస్ వచ్చేసి 5 ఎపిసోడ్స్తో ఇచ్చే ఎపిసోడ్ వచ్చేసి ఫస్ట్ ఎపిసోడ్ 40 minutes, సెకండ్ థర్డ్ ఫోర్త్ ఎపిసోడ్ 30 minutes, ఫిఫ్త్ ఎపిసోడ్ 35 minutesతో ఓవరాల్గా 2 hours 40 minutes రన్ టైంతో స్ట్రీమ్ అవుతుంది. టైటిల్స్ పోగా 5 ఎపిసోడ్స్కి 2 hours 20 minutes రన్ టైం ఉంటుంది. ఇంక ఈ సిరీస్ August 8th రిలీజ్ అయింది. నాకు ఈరోజు చూడడం లేట్ అయింది. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. ఇంకా ఈ సిరీస్ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు రీసెంట్గా ఓహో ఎంతన్ బేబీ బద్మాసులు అనే మూవీ రివ్యూ ఇచ్చాను, చెక్ చేయండి. దాంతోపాటు కింగ్డమ్, హరిహర వీరమల్లు, మహావతార్ నరసింహ ఇంకా చాలా మూవీ రివ్యూస్ అప్లోడ్ చేసి చెక్ చేయండి. రివ్యూస్ లేట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తానని అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ అయితే మూవీ, వెబ్ సిరీస్ అయితే వెబ్ సిరీస్ చూసిన తర్వాత ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా రివ్యూస్ ఎవరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వెళ్ళిపోతే ఒక ఏజెంట్ని పాకిస్తాన్లో న్యూక్లియర్ బాంబు గురించి తెలుసుకోవడానికి పంపిస్తారు. ఆ తర్వాత తెలుసుకున్నాడా లేదా, ఎన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేసుకున్నాడు, ఆ ఇండియన్స్ ఫేస్ చేశాడని ఆ ఇండియన్ స్పై అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఈ సిరీస్ అతి తక్కువ రన్ టైంతో చూసిన తర్వాత ఇంకా సీజన్ 2 ఉంది, కానీ అది వేరే మిషన్. ఈ ఫస్ట్ మిషన్ అనేది ఫస్ట్ ఎపిసోడ్తోనే ముగించేశారు, ఫస్ట్ సీజన్తోనే. ఇంకా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వెళ్తే నాకైతే బాగా అంటే బాగా నచ్చింది. ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్ రేటింగ్ కూడా ఇస్తాను, చివరి వరకు చూడండి. రేటింగ్ అయితే ఈసారి స్టార్టింగ్ ఇచ్చేస్తున్నాను. డోంట్ మిస్ ఇట్. ఇలాంటి స్పై, ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్, ఇలాంటి స్టోరీస్ ఇష్టపడే వాళ్ళు విషయాన్ని తెలుసుకోవడానికి వేరే చోటకి వెళ్ళి విషయం తెలుసుకునే క్రమం ఉన్న సిరీస్ కనుక ఇష్టపడితే ఖచ్చితంగా మిస్ అవుద్ది. అలాంటి వాళ్ళకి మాత్రం డోంట్ మిస్ ఇట్ అని అనిపించింది. నాకైతే బాగా నచ్చింది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. 5 out of 5 రేటింగ్ స్టార్టింగ్ ఇచ్చేస్తున్నాను. ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడతాను. అప్పుడు నాకు ఎందుకు నచ్చింది అనేది మీకు అర్థమవుద్ది. ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ డైరెక్షన్. స్టోరీ రొటీన్ అయినా కూడా ఎగ్జిక్యూషన్ బాగా చేశారు, డైరెక్షన్ అది మాత్రం గొప్ప విషయం. స్క్రీన్ ప్లే కూడా కొన్ని చోట్ల స్లోగా ఉంది, కానీ కొన్ని చోట్ల మాత్రం స్పీడ్గానే ఉంది. ఒక్కొక్కసారి సిరీస్ని క్యాచ్ చేయకపోతే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంది, అలాగుంది. ఇంకా అందరు యాక్టర్స్ బాగా చేశారు. డార్లింగ్ సినిమాలో యాక్ట్ చేసిన శ్రద్ధా దాస్ గారికి ఫాదర్ కింద యాక్ట్ చేసిన ముఖేష్ రిషి గారు యాక్టింగ్ పీక్స్లో ఉంది. పాకిస్తాన్ ప్రెసిడెంట్ కింద బాగా చేశారు యాక్టింగ్. ఇంకా నవీన్ కస్తూరియా హీరో గురించి ఎంతమందికి తెలుసు అనేది తెలీదు, అతను కూడా బాగా చేశారు. మౌని రాయ్ గురించి అందరికీ తెలుసు, ఆ హీరోయిన్ కూడా బాగా చేశారు. కొంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా బాగా చేశారు. ఇంకా మ్యూజిక్ కూడా సిరీస్ తగ్గట్టు బాగుంది. ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ రొటీన్ స్టోరీ. కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక అంతే, కొన్ని ట్విస్టులు ఉంటాయి, ఆ ట్విస్టులు బాగున్నాయి, కానీ కొన్ని కన్వీనియంట్గా రాసుకున్నారు అనిపించింది. ఇవే మైనస్ పాయింట్స్ అనిపించింది అంతే. ఇలాంటి పాకిస్తాన్ గురించి తెలుసుకోవడానికి ఒక స్పైని పంపించడం లాంటి కథలు కనుక ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఉంటే ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. అలాంటి వాళ్ళకి డోంట్ మిస్ ఇట్. 5 out of 5 రేటింగ్ స్టార్టింగ్ ఇచ్చేసాను. ఈ సిరీస్ ఎంతమంది చూసారో, చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరెంత రేటింగ్ ఇచ్చేవారు చూసుంటే అనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.